వా, డెస్టినీ అంటే ఇదే కదా. ప్యూర్ లవ్, ట్రూ లవ్ అంటే ఇదే కదా. అక్కడెక్కడో యూఎస్లో ఉండే అమ్మాయి ఇక్కడెక్కడో ఇండియాలో ఒక మారుమూల గ్రామంలో బతికే ఒక అబ్బాయి లవ్లో పడ్డారు. లవ్లో పడ్డమే కాకుండా అక్కడున్న అమ్మాయి ఇతని కోసం ఇతన్ని వెతుక్కుంటూ ఇండియాకి వచ్చింది పెళ్లి చేసుకోవడానికి. లవ్లో ఉండడమే ఎక్కువ అనుకుంటే ఈ కాలంలో, దట్టు అక్కడెక్కడ యుఎస్లో వాళ్ళు బతికేయడానికి వాళ్ళ వే ఆఫ్ లివింగ్ చాలా డిఫరెంట్గా ఉంటాయి. అలాంటి లివింగ్లో ఉండే ఒక అమ్మాయి తన లవ్ని ఎత్తుక్కుంటూ పెళ్లి చేసుకోవడానికి వచ్చిందంటే ఎంత అదృష్టం ఉండాలి. అదే కదా డెస్టినీ అంటే, అదే కదా ట్రూ లవ్ అంటే. మన ఇండియాలో మొత్తం ఆ కల్చర్కి అలవాటు పడిపోతుంటే అక్కడి వాళ్ళు మాత్రం మన కల్చర్కి అలవాటు పడి లవ్ మ్యారేజ్ అని ఒక వేని ఫాలో చేస్తున్నారు. ఎంత అదృష్టం ఉండాలి ఈ కాలంలో ప్యూర్ లవ్ దొరకాలంటే, ట్రూ లవ్ దొరకాలంటే. అలాంటిది ఈ అబ్బాయి సొంతం చేసుకున్నాడు. ఆ అమ్మాయి ఎట్లన్నా ఉన్ని, ఆ అబ్బాయి ఎట్లన్నా ఉన్ని, అంటే వాళ్ళిద్దరు చూడడానికి అయితే మ్యాచ్ లేదు. అమ్మాయి చాలా వైట్గా స్కిన్ టోన్ అది వేరే, అంతా తెలుసు కదా అమెరికన్స్ ఎట్లుంటారో. అలాంటిది మన ఇండియాలో ఉన్న అబ్బాయి ఎట్లున్నాడు చూసారు కదా. స్కిన్ టోన్ ఇక్కడ ఇవన్నీ మ్యాటర్ కదా. లవ్ లవ్ అనేది దొరికింది అక్కడ. ప్యూర్ లవ్ అనేది విన్ అయింది. ఇద్దరి మధ్యలో ప్యూర్ లవ్ క్రియేట్ అయింది. ఆ జనరేట్ అయిన లవ్ ఇద్దరిని పెళ్లి దాకా తీసుకెళ్ళింది. ఇది కదా లైఫ్ అంటే, ఇలా కదా లవ్ అంటే ఉండాల్సింది. హ్యాట్స్ ఆఫ్ టు దెమ్. అసలు హ్యాట్స్ ఆఫ్ టు దట్ గర్ల్. యాక్చువల్గా ఎట్లా వచ్చిందో అక్కడి నుంచి, ఎలా నమ్మి అతని గురించి తెలియకుండా ఇంత దూరం వచ్చిందో మరి వాళ్ళకే తెలియాలి. ఈ కాలంలో జెన్యున్గా ఎక్కడ దొరుకుతుంది లవ్? ఎక్కడ ఉంటుంది? ఉన్నా కూడా కొన్ని రోజులు ఉంటే వెళ్ళిపోతుంది. నీకేమనిపించింది అది చూసినప్పుడు?